దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గుడ్ సమరిటన్ కార్యక్రమం కోసం మనం కడపలో నవజీవన్ సేవాశ్రమం అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నాం. ఇక్కడ వృద్ధులు, అనాథలు, దీనులు, ఎక్కడెక్కడ నుంచో వచ్చినటువంటి వారందరినీ చేరదీసి వారందరినీ అక్కున చేర్చుకొని తన ప్రేమను నింపుతూ వారి జీవితంలో ఒక వెలుగుగా నిలిచినటువంటి డాక్టర్ రాజశేఖర్ గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. కోసం మేము ఇంత దూరం వచ్చామండి. అసలు మీ యొక్క జీవితంలో మానవత్వం అనేది ఎలా వచ్చింది? ఆ మానవత్వాన్ని 10 మందికి చేయూతనిచ్చి మీరు ఈ యొక్క గొప్ప ప్రేమను పంచుతున్నారు కదా. అవునండి. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. మరి ఈ సమాజంలో ఎంతమంది తన పక్క పొరుగు వారిని ప్రేమిస్తున్నారో మనకు తెలియదు, కానీ మీరైతే ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపుతూ ప్రభువు చూపిన ప్రేమను ఇంతమందికి పంచుతున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఇది చేయడానికి మీకు అంటే ఒక మీ తల్లిదండ్రులా, లేకపోతే మీ అంతరంగంలో ఈ సేవ చేయలేని తలంపు, ఒక జ్ఞానం, ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో మీరు చేస్తున్నారు. ఎలా సాధ్యపడింది కాస్త వివరిస్తారా? మేము ఈ నవజీవన్ సేవా ఆశ్రమంను స్థాపించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మేము ఒక గ్రామీణ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలలో జన్మించడం కాబట్టి ఆ యొక్క మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క పేదల సమస్యలు ఎన్నో రకరకాలు మేము అక్కడ ఉండి ఖచ్చితంగా వాళ్ళలోనే మెలిగినాం. కాబట్టి అక్కడ ఉండి ఈ యొక్క ఇలాంటి పేదవాళ్ళు బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క పేద బ్రతుకులను వాళ్ళ యొక్క సమస్యలను గమనించడం జరిగినది. కానీ ఈ యొక్క పేదవాళ్ళకి మన వంతు మనమే బ్రతకకుండా ఏదైనా వీళ్ళకి మన చైతన్య కాడికి ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే దిక్కులేక నిరాశ్రయులుగా ఉంటూ అనాథలుగా ఉంటూ కుటుంబంలో గొడవపడి వృద్ధులని ఆదరించకుండా బయట వెలిగేసే వారిని గుర్తించి ఇలాంటి వారికి ఒక సంస్థను స్థాపించి వీళ్ళకి ఉండడానికి మరియు తినడానికి ఒక ఆశ్రమంలా కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఒక చిన్న కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను, ఇప్పుడు అంతా కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న కుటుంబాలు కదా, ఒక్కరు ఇద్దరు, ఆ ఒక్కరు ఇద్దరిని కూడా వాళ్లకు సరైనటువంటి సదుపాయాలు కల్పించలేక, విద్య కావచ్చు ఏదైనా కావచ్చు, ఒక తండ్రి యజమానిగా ఎన్నో కష్టాలు పడుతున్నాడు ఎన్నో విధాలుగా. ఒక్క కుటుంబంలో ఉన్న తండ్రికే ఇన్ని కష్టాలుంటే ఇంతమందిని మీరు సాకుతున్నారు కదా, ఇంతమంది జీవితానికి మీరు వెలుగు నింపుతున్నారు కదా, మరి ఇదంతా ఎలా సాధ్యమైందంటారు? ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. మనం ఏ రంగంలో ఉన్నా కూడా ఒక కష్టమంటూ లేకుండా సులభంగా అయితే ఏది చేయలేము. కరెక్ట్. కానీ ఇలాంటి వస్తున్నటువంటి ఈ కష్టాలన్నింటినీ మనము వాటిని అధిగమించి దానికి సరైనటువంటి మార్గంలో మనం వాటికి ఆలోచన పరంగా ఆలోచించి చేస్తే కానీ ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి పని ఖచ్చితంగా నెరవేర్చడం అనేది ఓకే. ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఎలా గుర్తిస్తారు? పలానా దగ్గర ఉన్నారు, వీళ్ళు మీ దగ్గరికి ఎలా వస్తారు? ఊరికనే మనం తీసుకోం కదా. ఎస్ అవునండి. ఎలా గుర్తిస్తారు వీళ్ళందరినీ? వీళ్ళని మా సంస్థ ద్వారా ఒక 4 మెంబర్స్ని వాలంటీర్స్ ద్వారా మేము వాళ్ళని నియమించుకోవడం జరిగినది. ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి మేము సేవ చేస్తాము స్వచ్ఛందంగానే వాళ్ళని మేము గుర్తించడం జరిగినది. వారి ద్వారా మా వాలంటీర్స్ ఈ ప్రధాన మార్గాల్లో ఉన్నటువంటి ఈ ఫుట్పాత్ల మీద, తర్వాత ప్రధాన సర్కిళ్ళల్లో, తర్వాత ఈ చర్చిల దగ్గర, తర్వాత టెంపుల్స్ దగ్గర, ఇట్లా కొన్ని చోట్ల వీళ్ళు అక్కడ ఒక చెట్టు కింద కానీ ఇట్లా ఒక ఏదైనా బస్ స్టాప్ ఉంటే ఆ బస్ స్టాప్ దగ్గర చిన్న చిన్న
ఏదన్నా ఒక ఆదరణ ఉండి ఒక రేకుల సెట్ లాగా ఉండి ఇట్లాంటి దగ్గర వీళ్ళు పడుకొని సేద తిరుగుతూ ఉంటారు. వీళ్ళని మా వాళ్ళు గమనించి ఇక్కడ మేము ఆశ్రమం ఉన్నదండి, నవజీవన్ సేవా ఆశ్రమము, మీకు అక్కడ ఆశ్రమిస్తే 3 పూట్ల తిండి కూడా పెడతాం. మీకు ఏదైనా వైద్యపరంగా కూడా ఉన్నా కూడా మీకు వైద్య సహాయం కూడా అక్కడ మేము ఇలాంటి సేవలు అందిస్తాము. మీరు బయట ఉంటే ఇక్కడ ఏదైనా కింద పడుకున్నప్పుడు ఏదైనా ఒక పురుగు కానీ, ఏదైనా రోడ్డు మీద పడుకున్నప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ, లేదంటే ఈ యొక్క చలికాలంలో వర్షాకాలంలో అక్కడ పడుకోవడం వల్ల ఏదైనా దోమలు కుట్టడం వల్ల వివిధ రకాల వ్యాధులకు బారిన పడతారు. మీరు అక్కడికి కానీ వచ్చి ఉంటే కానీ మీకు మంచి ఆశ్రయం కల్పిస్తాము అనే ఉద్దేశంతో మా వాలంటీర్స్ వాళ్ళని గమనించి వాళ్ళకి మా ఆశ్రమం గురించి తెలియజేసి వాళ్ళని ఇక్కడ తీసుకొని వస్తారు. నా పేరు ఓబ్లెస్ అండి. మేము దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నామండి. మేము సర్కిళ్ళల్లో చేసి అక్కడక్కడ ఉండే సర్కిళ్ళల్లో కానీ బస్టాండ్లలో కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళకు ఇక్కడ అన్ని సదుపాయాలు 3 పూట్ల భోజనాలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా వాళ్ళకి బాగా లేకుంటే కానీ హాస్పిటల్ తీసుకోవడము, ఆ విధంగా మేము ఇక్కడ సేవ చేస్తున్నాం. అదేవిధంగా మహిళలను కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడము, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కన్నా వాళ్ళను పరిష్కరించి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలపడము, ఆ విధంగా కూడా కొన్ని కుటుంబాలను కూడా మేము కలిపినామండి. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి 3 పూట్ల వాళ్ళ భోజనాలు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఈ విధంగా సేవ చేయడం వల్ల మాకు ఎంతో సంతృప్తిగా వాళ్ళకు ఉంది అండి. మీరు చెప్తుంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. రాజస్థాన్ అనే ఒక ప్లేస్లో ఇలాగే అనాథలు దిక్కులేని వాళ్ళు ఎక్కడో ఒక రోడ్డు మీద పడుకుంటే ఒక లారీ వాడు తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడంట. అది పెద్ద న్యూస్ అయింది భారతదేశంలో. ఇలాంటి వాలంటరీ సంస్థలు అంటే ఇలాంటి వాళ్లకు చేయూతనిస్తే బాగుంటుందని భారతదేశం గవర్నమెంట్ కూడా ఏదో ఒక జీవో పాస్ చేసి అది చేసిందని ఒకటి తెలిసింది. సో మీరు అలాంటి గొప్ప సేవ చేయడం కూడా చాలా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చెప్పండి రాజశేఖర్ గారు, ఇంకా ఎటువంటి వీళ్ళను అంటే వాళ్ళు మానసికంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ, లేకపోతే దిక్కులేని వాళ్ళ, లేకపోతే మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళ, ఎలాంటి వాళ్ళని మీరు చేరదీస్తారు? అంటే మెయిన్ ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరు లేక వారు అనాథలుగా ఉంటూ మా బ్రతుకులు ఇంతే, మాకు ఎవరు లేరు అని ఈ రోడ్ల మీద ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని మేము వాళ్ళని ఐడెంటిఫై చేస్తామన్నమాట. అక్కడ నుండి మా ఆశ్రమానికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఒక 5 మినిట్స్ కూర్చోబెట్టి పర్సనల్గా మాట్లాడతాము. వాళ్ళ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, వాళ్ళ ఇన్ని రోజులు ఎక్కడ వాళ్ళు బ్రతికారు, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా వాళ్ళు బయట బ్రతుకుతున్నారు అనేది వాళ్ళను మేము ఒక ఇంటర్వ్యూ ద్వారా ఒక ఇంటర్వ్యూ చేస్తాం. వాళ్ళు చేసిన తర్వాత అంటే ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొంతమంది నిజం చెప్పవచ్చు, కొంతమంది అబద్ధం కూడా చెప్పవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ మనము ఈ నిరాశ్రయులకు, నిరుపేదలకు ఖచ్చితంగా వీళ్ళకు సేవ చేయాలి, ఇలాంటి వాళ్ళకి ఆశను కల్పించాలని కాబట్టి మేము అవన్నీ ఆలోచించకుండా వాళ్ళని మా దగ్గర చేరదీసి ఆశ్రమంలో పెట్టుకొని వాళ్ళకి ఇలాంటి సేవా కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నాం. మేము పనులు లేక అక్కడికి ఏదో అనాథలము, మాకు ఏం లేదు సార్, ఎవరు లేరు, ఏదో రోడ్ల మీద మేము పనుకుంటే సార్ చూసి ఏం బాబు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఏంటి పని సార్ మాకు ఏదో ఏం లేరు అంటే బతికి దగ్గరికి వచ్చినాం సార్ అంటే, ఎవరు లేరు బాబు అంటే ఎవరు లేరు సార్ అని చెప్పినారు. అంటే బాబు మీకు ఆశ్రమం మేము చూపిస్తాం రండి సార్ అని చెప్పి మమ్మల్ని ఆశ్రమంలోకి తీసుకువచ్చాను సార్. నాలాగా ఒక 5-6 మందిని కూడా ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళకు అన్నము 3 పూట్ల అన్నం పెట్టి మమ్మల్ని బాగా చూసుకుంటా, మాకు ఏదైనా ఆరోగ్యం ముందుకు బాగలేకపోయినా వాళ్ళు బాగా చూసుకుంటారు సార్. మాకు చిన్న జ్వరం వచ్చినా స్టండింగ్ లేకపోయినా కానీ వాళ్ళు నెక్స్ట్ లేకపోయి అప్పుడప్పటికి మాత్రలు తీసుకొని వచ్చి మాకు దగ్గరుండి మాకు చాలా ఆదుకుంటారు సార్. ఇప్పుడు ఈ సేవ చేసే సమయంలో నాకు తెలిసి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. అవునండి. సమస్యలు అంటే ఒకవేళ అంటే ఇప్పుడు పోలీసుల ద్వారా ఉండొచ్చు, లేదా మీరు వీళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత కొంతమంది నువ్వు వీళ్ళకు మా ఇంట్లో ఉండే వాళ్ళని నువ్వు ఎందుకు తెచ్చి ఇక్కడ దేనికని మిమ్మల్ని ప్రశ్నించిన సమయాలు ఉంటాయి. ఈ క్లిష్ట సమయంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను అధిగమించడానికి మీరు ఏ విధమైనటువంటి అంటే
ఎలా దీన్ని ముందుకు నడిపిస్తారు? విధంగా ఇలాంటి విషయాలు కూడా చాలా ఫేస్ చేసాం మేము. ఓకే. కొంతమంది ఈ ప్రెస్ వాళ్ళు రావడము, తర్వాత ఈ బయట ఉన్న వాళ్ళు మేము ఎవరినన్నా ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఒక ఇన్మేట్ని వాళ్ళ రిలేషన్స్ రావడము, వీళ్ళని ఎందుకు మీరు ఇలా తీసుకెళ్తున్నారు, వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకి ఇలా ఎందుకు మీరు సేవ చేస్తున్నారు, వీళ్ళకి బంధువులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా అనే ఆలోచనతో కొంతమంది మా మీద వచ్చి గొడవ పడడం జరిగింది. కానీ ఏంటంటే వాళ్ళకు కూడా మేము పిలిపించి వాళ్ళ సమస్య అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ యొక్క సమస్యను మేము ఆలోచించి వాళ్ళకు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి వీళ్ళకి ఎవరు లేరు కదా, ఒకవేళ మేము ఉన్నాము అన్నదమ్ములు మా చెల్లెలను వాళ్ళ దూర బంధువులు మా దగ్గర పెట్టుకుంటాం ఏమని, ఈమెకి కొంచెం ఆస్తి ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు, వండుకున్నా కూడా వీళ్ళ అమ్మా నాన్నలో ఏదైనా సంపాదించింది ఉంటుంది. ఈ బంధువులు ఉంటారు కదా పక్క వాళ్ళు వచ్చేది మేము తీసుకెళ్తాము వీళ్ళని, మేమంతా వీళ్ళ రక్షణ మేము చూసుకుంటామంటారు. దేనికోసం అంటారు వాళ్ళు? యాక్చువల్గా వాళ్ళకు ఇలా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ ఆస్తి ఏదైనా తీసుకోవడానికి. ఇలా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మేము మంచిగా మీరు కొన్ని రోజులు వాళ్ళని చూసుకోగలరు. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె ఉన్నది, ఆమెకి ఏదైనా 5,000 పెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ పెన్షన్ కోసం కొంతమంది తీసుకెళ్తారు ఆ పెన్షన్ తీసుకోవడానికి. ఆ పెన్షన్ వచ్చేంత వరకు ఆమెను అక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకొని 2-3 రోజులు చూసుకోగలరు. కానీ మళ్ళీ ఆటోమేటిక్ ఇట్లాంటి ఇన్మేట్ ఏం చేస్తారంటే మా దగ్గరికే వస్తారు. వచ్చిన తర్వాత ఏమమ్మా మీ వాళ్ళు తీసుకెళ్లారు కదా మిమ్మల్ని అక్కడ చూసుకుంటామని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చారంటే లేదు సార్ మా దగ్గర పెన్షన్ తీసుకొని ఒక 3 రోజులు ఇలా కాలం గడిపేస్తారు, తర్వాత మా దారి మాదే అనేటట్టు ఇట్లా వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ ఉన్నాం. మాకు ఎవరు లేరు సార్, మేము రోడ్ల మీద ఉంటున్న అనాథలము. మమ్మల్ని సార్ తీసుకొచ్చి ఈడ ఆశ్రయం కల్పించినారు. కల్పించి మాకు 3 పూట్ల అన్నం పెడుతున్నారు. ఏదైనా ఆరోగ్యం బాగాలంటే మాకు ఆరోగ్య సహాయం చేస్తున్నారు. ఏదానికి ఇబ్బంది లేకుండా మాకు కాపాడుతున్నారు సార్ మమ్మల్ని. ఇది ఇక్కడ ఉండేటువంటి ఆశ్రమంలో అనాథలు, తర్వాత వృద్ధులు, ఇక్కడ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, బహిరంగ ఎక్కడన్నా ప్రదేశాల్లో ఉన్న వారందరినీ గుర్తించి అనాథలైనటువంటి వాళ్ళను తీసుకొచ్చి ఆశ్రమంలో ఉండేలా మేము వారికి బెడ్షీట్లు, మంచాలు, ఫుడ్ 3 పూట్ల భోజనం వసతి కల్పించి వారికి ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా హాస్పిటల్కి తీసుకుపోవడము, తర్వాత ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము దగ్గరుండి వాళ్ళకి ఆశ్రమం ఇస్తూ వాళ్ళందరికీ పనికి వెళ్తున్నారు, పనికి వెళ్ళే వాళ్ళందరినీ ఎటువంటి ఏదైనా కాలు చెయ్యి ఇరిగినా వాళ్ళకు కూడా చూపిస్తూ ఈ ఆశ్రమం ద్వారా మేము చాలా సేవలు చేస్తూ ఉన్నాం. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీళ్ళకు భోజన వసతి కావచ్చు, వైద్యం చేయించడానికి ఖర్చులు కావచ్చు, ఇన్ని ఎలా భరిస్తారు సార్? మాకు మనీ పరంగా అయితే ఎవరు ఇంతవరకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. ఎంతసేపు ఏం చేస్తారు, వాళ్ళ పుట్టినరోజులకి లేదంటే ఆ పెళ్లి రోజులకి, ఏదైనా డెత్ యానివర్సరీ ఉన్నా కానీ, ఏదైనా ఫెస్టివల్స్లో కానీ ఏదైనా ఏం చెప్తారంటే వాళ్ళు ఇట్లా మేము ఒక అన్నదానం అనేది చేపించాలనుకుంటున్నాం అంటారు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే అక్కడ ఏదైనా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి శుభకార్యాలలో మిగిలిపోవడం వల్ల ఈ మిగిలిపోయిన ఆహారాన్ని మాకి ఫోన్ చేస్తారు, మీరు పలానా ఏరియాలో ఈ యొక్క భోజనాలు మిగిలి ఉన్నాయి, మీరంటే ఆశ్రమాన్ని తీసుకెళ్ళండి అంటారు. మేము చేస్తామంటే కనీసం మా నవజీవన్ సేవా ఆశ్రమానికి ఒక చిన్న ఆటో కూడా లేదు మాకి.
ఎందుకంటే ఇట్లా బయటికి తెచ్చుకోవడం తెచ్చుకోవడానికి వెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్రముక్కపల్లిలో ఉన్నది, ఎక్కడో మాకు వినాయక నగర్ దగ్గర ఫోన్ చేస్తారు, మీరు ఇక్కడికి వచ్చి భోజనాలు తీసుకెళ్ళండి అని చెప్పి. అప్పుడు మేమేం చేస్తాము, మధ్యాహ్నము 3-4 అయితే కానీ ఆ టైంలో వెళ్ళి నైట్ టైంకి దాన్ని యూజ్ చేస్తాం. లేదు కొంతమంది ఏం చేస్తారంటే నైట్ కార్యక్రమం అయిపోయిన తర్వాత 10 గంటలకు ఫోన్ చేస్తారు, ఆ భోజనాలు ఉన్నాయండి మీరు ఆశ్రమంకి తీసుకెళ్ళండి, ఫ్రెష్గానే ఉన్నాయి, ఇలా మిగిలిపోయింది అంటారు. ఆ టైంలో ఏంటంటే ఆ టైం కంటే ముందు మేము ఇక్కడ 7కి రెడీ చేస్తాము. ఎవరైనా దాతలు ఉన్నారంటే ఆ రోజు అయితే మేము యాక్చువల్గా ప్రిపేర్ చేయము, లేని రోజు అయితే ఖచ్చితంగా మా దగ్గర మేము చేస్తాం. ఇక్కడ ఇంటిమేషన్ ఉంటుంది, ఆ ఇంటిమేషన్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదన్నా ఒక బర్త్డే ఉన్నది, మా దగ్గర నోట్ చేసుకుంటారు, రేపు ఇలా ఒక బర్త్డే ప్రోగ్రామ్ ఉందండి, మీ ఆశ్రమంలో అన్నదానం చేయాలనుకుంటున్నాము. కొంతమంది ఏం చేస్తారంటే బయట నుండి కూడా తీసుకొని వస్తారు, వాళ్ళే వండుకొని ఇలా అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఈ ఫుడ్ కోసము 2500 ఇలా అమౌంట్ ఇస్తారు, మీ దగ్గరే ప్రిపేర్ చేయండి అని చెప్పి. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఆ ఇచ్చిన 2500లో దగ్గర దాపు వీళ్ళకి ఒక 3-4 ఐటమ్స్ పెడతాము. మేము ఎందుకు అది ఆ 2500 తీసుకుంటున్నామంటే, ఇప్పుడు మేము ఈ యొక్క వంట సరుకులు కొన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న ఈ కారం పొడి కానీ ఈ పసుపు కానీ ఇవి కొద్దిగా మిగిలినప్పుడు ఇంకొక టయానికి వాటిని అడ్జస్ట్ చేసుకుంటాము. ఇట్లా దానివల్ల మేము ఇక్కడే చేస్తామండి, తీసుకుంటామని చెప్తాము. ఇట్లా ఈ విధంగా ఈ యొక్క ఆర్థికంగా ఈ ఆశ్రమాన్ని అనేది ఈ విధంగా రన్ చేస్తున్నాం సార్. మీరు చేస్తున్న సేవలకు కానీ లేదా ఈ యొక్క మానవత్వ సేవలను గుర్తించి కానీ మీకు ఎవరైనా కానీ ఏదైనా అవార్డ్స్ కానీ లేదా గుర్తింపు లభించిందా? నాకు గుర్తింపు అవసరం లేదు సార్, ఈ సేవ ఇలా కొనసాగాలి అనే దృక్పథంతోనే మీరు ఉన్నారా? కాస్త వివరిస్తారా మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు? గుర్తింపు కోసం చాలామంది ఇలాంటి సేవలు అనేది చేస్తారు. ఇలాంటి సేవలు చేయడం ద్వారా ఒక పెద్ద రాజకీయ నాయకుల్లాగా ఎదగాలి, లేదంటే సమాజంలో కొంతమంది ఏదైనా ఆర్థికంగా స్థిరపడాలని, కొంతమంది రాజకీయంగా స్థిరపడాలని, కొంతమంది ఏంటంటే పబ్లిసిటీ కావాలని చెప్పి ఈ విధంగా చాలామంది ఇలాంటి సేవలు కొంతమంది చేస్తున్నారు. మాకు కూడా కొంతమంది ఏంటంటే మేము పలానా ప్రోగ్రాం పెడుతున్నామండి, మీకు ఇలా అవార్డు ఇస్తాము. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక అవార్డు ఫంక్షన్ పెట్టేది మాలాంటి చేస్తున్నటువంటి సేవా సంస్థల్ని ఏదైనా నామినల్ ఫీజుగా దాన్ని కలెక్ట్ చేసుకుంటేది. వాళ్ళు సంస్థ అనేది పబ్లిసిటీ కావాలని చెప్పి కొన్ని అవార్డు ప్రోగ్రామ్ పెడుతున్నారు. కానీ చాలామంది మాకు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది, మీకు అవార్డ్స్ ఇస్తామండి, మీరు ఒక మంచి సర్వీస్ చేస్తున్నారని చెప్పి. కానీ మేము అవార్డుల కంటే ఈ యొక్క పబ్లిసిటీ కంటే ఈ యొక్క ఆర్థిక బలము ఈ రాజకీయ బలం కంటే మేము అనుకున్నట్టు ఏంటంటే ఒకరికి సహాయం పడాలి, ఒకరిని ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఇప్పుడు మనము పబ్లిసిటీ కావాలి, ఆర్థికంగా బలపడాలి, లేదు రాజకీయంగా బలపడాలంటే కానీ ఇలాంటి సేవ చేయని అవసరం లేదు. ఆర్థికంగా బలపడాలంటే ఏదైనా బయట ఏదైనా ఒక బిజినెస్ ఏదైనా బట్టి ఆర్థికంగా బలపడవచ్చు. ఒక రాజకీయంగా వెళ్ళాలంటే రాజకీయంగా బయట మనం దారిలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒకరికి ఒక పేదవారిని మనం హక్కున చేర్చుకోవాలి, మన వంతు వాళ్ళకి సహాయం చేయాలి. ఇప్పుడు ఈ డబ్బు, ఈ యొక్క రాజకీయము, ఈ యొక్క పదవులు, ఈ పబ్లిసిటీ అనేది శాశ్వతం కాదు. ఎంతసేపు ఉన్నా మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము మన ద్వారా ఒక్కరికన్నా మేలు జరిగిందా అనేది ఆలోచన కాన్సెప్ట్తో ఇలా చేస్తున్నాం. నాకు అందరూ ఉన్నప్పుడు ఏమి కనపడలేదు, అందరూ చనిపోయినాక తల్లిదండ్రులు భార్య అందరూ చనిపోయినారు. నాకు అయోమయం పరిస్థితిలో ఉంటే డాక్టర్ రాజశేఖర్ గారు రిసీవ్ చేసుకుని నాకు చాలా హెల్ప్ చేశాడు. రాజశేఖర్ గారు బాగా టయానికి అడుగుతాడు భోజనం చేసినారా లేదా అని, మా గురించి చాలా కష్టపడినాడు. ఈ సేవనే నేను కంటిన్యూ చేయాలా, 10 మంది జీవితాల్లో నేను వెలుగు నింపాలా, మీకు ఇది ఎలా సాధ్యపడుతుంది సార్? చాలామందికి ఒక గోల్ అనేది ఉంటుందండి. నేను పలానా ఒక డాక్టర్ కావాలి, పేదలకు సేవ చేయాలి, తర్వాత నేను ఒక మంచి లాయర్ కావాలి, నేను ఒక మంచి పబ్లిక్ ఆఫీసర్ కావాలి, నేను ఒక మంచి కలెక్టర్ కావాలి. ఇలా ఎవరి అంబిషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ నా అంబిషన్ ఏంటంటే నాకు ఒక్కటే, ఏంటి, నా వల్ల ఒకరికి మేలు జరగాలి అనే ఉద్దేశం, ఒక్క కాన్సెప్ట్ మాత్రమే.
నేను ఏదో బతకలేక చెట్ల కింద ఉంటే నన్ను పిలుచుకొచ్చి ఇక్కడ ఉండవు బాగుంటుంది అంటే సరేలమ్మని ఉందా ఇంకా అప్పటి నుంచి నేను పోవడం లేదు, ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉంటున్నాను. నీ భార్య పిల్లలు లేరా? మా భార్య చనిపోయింది సార్, 20 ఏళ్ళకి వచ్చాయింది చనిపోయి. నేను ఒక్కడిని అయితే మళ్ళీ ఇమ్మని ఉందా. పిల్లలు పిల్లలు ఉండదు, ఆడవాళ్ళు ఆడపిల్లలు లేవు, వాళ్ళ అంతటి వాళ్ళు ఉండరు. నా ఎంత నన్ను పట్టించుకుంటున్నారు, అందుకోసమే ఆగి ఇక్కడే ఉంటుందా. ఈ సంస్థను భవిష్యత్తులో ముందుకు ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడైతే మేము ఎలా అంటే సర్వీస్ చేస్తున్నామో, ఒక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే బయట నుండి ఎవరంటే వాళ్ళు రావడము, ఇక్కడ మీరు ఆశ్రమం పెట్టారు, ఎందుకు ఏం లాభం లేదు మీరు పెడుతున్నారని కొంతమంది బెదిరింపులు మమ్మల్ని చేయడం. ఆ తర్వాత మీరు ఇక్కడ ఆశ్రమం పెడుతున్నారు, వీళ్ళ దగ్గర ఏమన్నా మీరు మనీ తీసుకొని ఏమన్నా రన్ చేస్తున్నారా, ఇట్లా ఈ విధంగా రకరకాలుగా లేనిపోని చాలా సమస్యలు వస్తున్నాయి. కానీ మేము ఆలోచించింది ఏంటంటే ఒక్కటే, ఎవరన్నా నిన్న అనుకొని బయట, కానీ మేము చేస్తున్న ఈ యొక్క సర్వీస్ అనేది మా మనసుకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి మా ద్వారా ఈ సేవ పొందుతున్నటువంటి వీళ్ళకి తెలుస్తుంది, మా ఇన్మేట్స్కి. తర్వాత పైన ఉన్నటువంటి ఆ దేవుడు కూడా తెలుసు మేము ఎంత కష్టాలు పడేది. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు ఎందుకు ఈ యొక్క సేవా కార్యక్రమం నాకెందుకు, కరెక్ట్ అనిపిస్తుంది. ఏడిపోతే ఎవడు పోతే నాకెందుకు, ఎవడు ఒకరిని గురించి ఒకరు ఆలోచించే సమయమే లేని సమయంలో మీరు ఈ సేవను వీడికి చాలు దేవుడా చేసిన కాడికి చేశాను ఇంకా నాకొద్దు అన్న ఫీలింగ్స్ ఏమైనా వచ్చాయా? వచ్చాయండి. ఇంతటితో ఈ యొక్క ఎందుకంటే ఒక్కొక్కసారి బాగా టైర్డ్ అయిపోతాము. అంటే ఈ సర్వీస్లోనే మార్నింగ్ నుండి ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నది ఇక్కడ టెంట్ అరేంజ్మెంట్ చేసుకుంటే లోపు, తర్వాత ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ కానీ ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ సెట్ చేసుకుంటే లోపు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ ఎంతసేపు ఉన్నా మళ్ళీ అనిపించినా కూడా మళ్ళీ మొదటికే వస్తుంది. ఓకే, ఎక్కడ ఏ ప్రదేశం పోయినా కూడా ఒక 1 day 2 days ఎక్కడన్నా ఉన్నా కూడా ఆశ్రమంలో ఇలా ఎలా ఉన్నారో, వాళ్ళు ఏం తిన్నారో, అక్కడ ఏం జరుగుతుంది అని ఇదే ఈ ఆలోచన పడుతుంది. సో ఎక్కడున్నా ప్రాణం అంతా వీళ్ళ మీదే ఉంటుంది. కనీసం ఇంట్లో మేము ఉండేది 4 members ఉన్నాము, ఆ మిస్సెస్ 2 పిల్లలు. ఉన్నా కూడా మాకు లేకున్నా కూడా ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకైతే మేము తెచ్చి పెట్టాలి. మేము లేకున్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళని ఒక బాధ్యతగా తీసుకున్నా నేను. వీళ్ళకి సేవ చేయాలని ఒక ఆలోచనతో వీళ్ళని ఒక్క పూట నేను పచ్చిపెట్టినా కూడా ఇది నా మనస్తత్వం అయితే నాకు ఒప్పుకోదు. ఎవరైనా ఏదైనా డోనర్స్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా అది వాళ్ళకి చేరేటట్టు ఖచ్చితంగా చేస్తాను నేను. ఎందుకంటే నేను ఇక్కడ కాదు, మీ మధ్యలో ఇక్కడ వీళ్ళకి సమాధానం కాదు, నేను పైన దేవుడికి చెప్పుకోవాలి. ఒక క్రైస్తవునిగా ఒక విశ్వాసంతో ఆ భక్తి భావాలను మన తల్లిదండ్రులు మనకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఆ బాటలో నడవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఒకటంటే ఇంకోటి ఏంటంటే, మీరు ఒక క్రైస్తవుడిగా అన్నారు కదా, సేవ చేసేది అన్ని కులాల వారికి సేవ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క సంఘం అనేది ఏర్పాటు చేశాను. కరెక్టే. కానీ ఇంకోటి కూడా మీరు అన్నారు, చిన్నప్పటి నుండి మీ తల్లిదండ్రులు నేర్పిన ఈ యొక్క ఆలోచనలతో విశ్వాసంతో మీరు ఇలా ఉండారన్నారు. కానీ ఏంటంటే మా తల్లిదండ్రులు కూడా చాలా పూర్ అండి, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. పొద్దున లేసినప్పటి నుండి వాళ్ళు ఈ కూలి పనికి వెళ్ళే వాళ్ళే. కానీ ఏంటంటే కొన్ని నేర్చుకున్నాం వాళ్ళ ద్వారా. మీ యొక్క జీవిత సాక్ష్యం నిజంగా విలువైంది. కాబట్టి మీకు దివ్యవాణి టీవీ ఛానల్ తరఫున మా అభినందనలు. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే, ఒక ఆశ్రమం పెట్టి సర్వీస్ చేస్తున్నామంటే నా ఒక్కడిదే కాదు. అవును, ఏదైనా మనం ఒకటి చేయాలంటే కానీ నలుగురు సహాయం ఉంటేనే చేయగలము. అంటే నలుగురు సహాయం అంటే ఆర్థికంగా కాకపోయినా మాట సహాయం కావాలి. ఇక్కడ ప్రతి ఒక్కటి జరగాలి. ఇలా జరగడానికి నా ఒక్క శ్రమే కాదు, నాతో పాటు మా బ్రదర్ ఓబ్లెస్ గారు కూడా నాకు చేదోడు అదోడుగా ఉంటూ మేమిద్దరము ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తే ఈ ఆశ్రమాన్ని నడుపుతా ఉన్నాం. చాలా సంతోషం సార్. రాజశేఖర్ గారు చూశారు కదండి, రాజశేఖర్ గారు నవజీవ నిరాశ్రయుల వసతి గృహంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నిజంగా ఎంతో అభినందనీయం. దివ్యవాణి టీవీ ఛానల్ చూస్తున్న మీరందరూ గుడ్ సమరిటన్ కార్యక్రమంలో కేవలం మానవ సేవ, వారు చేస్తున్నటువంటి మానవ సేవలను గుర్తించి
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎవరైనా వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, లే పర్సన్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి దివ్యవాణి టీవీ యూనిట్ వెళ్ళి ఈ కార్యక్రమాలను నిర్మిస్తుంది. కాబట్టి మీ ప్రాంతంలో ఎక్కడైనా మానవ సేవే మాధవ సేవ అంటారు. కాబట్టి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దివ్యవాణి టీవీని సంప్రదించండి. సో అదండి ఈ యొక్క రాజశేఖర్ గారు చేస్తున్నటువంటి సేవా విధానము. మరొక మంచి గుడ్ సమరిటన్ కార్యక్రమంతో, మరొక మంచి సమరీనితో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి